వైకాపా నేతలపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. ఎయిర్ ఇండియా మేనేజర్పై దాడి చేసిన కేసులో నెల్లూరు సబ్ జైల్లో ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైకాపా నేత మధుసూదన్ రెడ్డిని జగన్ పరామర్శించారు. తప్పుడు కేసులతో వైకాపా ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసి వారిలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జగన్ ఆరోపించారు. మిథున్పై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని డిమాండ్ చేశారు. దారుణమైన పరిపాలన బహుశా ఎమర్జెన్సీ పరిపాలనలో కూడా ఉండదేమో. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీల మీద దారుణంగా అన్యాయమైన కేసులు, అక్రమ కేసులు పెట్టి జైలుకు తీసుకొని రావాలి అని కుట్రబండంత దూరం ప్రభుత్వాలు ఆలోచన చేస్తా ఉన్నాయంటే ఇంతకన్నా దారుణం ఏది ఉండదు. నితిన్ మీద తప్పుడు కేసులు పెట్టారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టిన పరిస్థితులు, భూమా నాగిరెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టిన పరిస్థితులు చూసాం. ప్రతి ఒక్కరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టి ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేసి వాళ్ళందరినీ డిమారలైజ్ చేయాలని చెప్పి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు.